సోయాతో ఒక వంట చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో నాగమణి గారు రెడీయా? మీరు రెడీ. మీరేం ప్రిపేర్ అయ్యారు? సోయా ఆలు ఫ్రైడ్ రైస్. సోయా ఆలు ఫ్రైడ్ రైస్. ఓకే ఓకే అండి. మరి సోయా ఆలు ఫ్రైడ్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సోయా ఆలు ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్ అరకప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగి ఉడికించిన బంగాళదుంప 1, తరిగి ఉడికించిన క్యారెట్ 1, ఉడికించిన పచ్చి బఠానీలు అరకప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, షాజీరా 1/2 టీ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 4 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో నాగమణి గారు మొదలు పెడదామా? జనరల్ గా సోయా ఇంకా ఆలు మంచి టేస్టీ కాంబినేషన్. అంటే కర్రీస్ లో మీరు వెరైటీగా ఫ్రైడ్ రైస్ చేస్తున్నారు. నైస్. ఆయిల్. ఓకే. సాజీరా. ఓకే. షాజీరా, బిర్యానీ ఆకు, ఓకే, యాలకులు, మసాలా దినుసు, మసాలా దినుసులు, దాల్చిన చెక్క. ఫ్రైడ్ రైస్ అన్నారు, బిర్యానీ చేస్తున్నారా? కాదు, ఇవి వీటితోనే ఫ్లేవర్ వస్తుంది. దీనికి ఈ టేస్టేనా? ఈ టేస్ట్. ఓకే. యా, అంటే కొంచెం సోయా ఇలాంటి వాటికి ఏంటంటే మనం ఇండియన్ ఫ్లేవర్స్ యాడ్ చేస్తే బాగుంటుంది. ఓకే. సో నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో బేసిక్గా మీరు రైస్ ఐటమ్లా చేస్తున్నారు. అంటే ఫ్రైడ్ రైస్, ఇది టోటల్గా ఫ్రైడ్ రైస్ కాన్సెప్ట్ మార్చేశారు మీరు మొత్తం. వెరైటీగా ఉండాలి కదా, వెరైటీగా ఉండాలనే. ఓకే. ఆలు సో ఉడికించేసింది. బాయిల్ ఆలు, క్యారెట్. ఓకే. సో ఇవి కూడా ఉడికించేసింది. బఠానీ, ఓకే, జీడిపప్పు కలిపేసుకోండి. ఇప్పుడు ఈ రైస్ ఐటమ్ ఇప్పుడు నేను మీకు సోయా ఇచ్చినాక ఐడియా వచ్చిందా, లేకపోతే జనరల్గా ఇదివరకు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇంతవరకు ట్రై చేశాను. ఇదివరకు ట్రై చేశారు. సో రైస్ ఐటమ్స్ ఇంట్రెస్ట్ ఐ మీన్ ఈజీగా. మా వాళ్ళు ఎక్కువ మసాలాలు ఇవి కన్నా రైస్ ఐటమ్స్ ఎక్కువ లైక్ చేస్తారు. రైస్ ఐటమ్స్ ఎక్కువ లైక్ చేస్తుంటారా? వాళ్ళకి వచ్చి అలాగా, లేకపోతే మీకు చక్కగా ఇట్లా అన్ని కలిపేసి బాక్స్ లో పెట్టేయడం ఈజీ కదా, కూరలు అవి సపరేట్ గా చేయకుండా? అలా అని కాదు. అలా అని కాదా? మా అత్తగారు వాళ్ళ ఇంటి దగ్గర రైస్ ఐటమ్స్ ఎక్కువగా లైక్ చేస్తారు. సో ఇది నానబెట్టేసుకుని మిరిమెక్క. ఓ, మీ అత్తగారి సైడ్ అంతా రైస్ ఐటమ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్. రైస్ ఐటమ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్. సో బిర్యానీలు, పలావ్లు, ఫ్రైడ్ రైస్ ఇవే ఎక్కువ లైక్ చేస్తారు. ఓకే ఓకే, నైస్ నైస్. ఇది ఒకసారి మగ్గాక మూత పెడదామా? కొంచెం సాల్ట్. అవి సో మొత్తం రైస్ కి అంతా సరిపడా వేస్తున్నారా? రైస్ కి మళ్ళీ చిన్నది పైన కొంచెం తర్వాత వేస్తారా? కలిపేసి. బాగుంది, కలర్ఫుల్ గా. క్యారెట్ అది యాడ్ చేయడం వల్ల కొంచెం కలర్ యాడ్. పిల్లలు చూడగానే లైక్ చేస్తారు. మెయిన్ పిల్లల కోసం, ఇంట్లో పెద్దవాళ్ళకి కూడా అన్ని అలవాటు అవుతుంటాయి. మా అత్తగారు మా బావగారు ఎక్కువ రైస్ ఐటమ్స్ తింటారు. మసాలాలు అవి బయటకు వెళ్ళేది. మీ జాయింట్ ఫ్యామిలీ అండి? కాదా? ఓకే ఓకే. సో నాగమణి గారు, మీ ప్రాపర్ ఎక్కడ? వైజాగ్ దగ్గర సింహాచలం. సింహాచలం. ఓ నైస్. సో మీ అత్తగారు వాళ్ళందరూ అక్కడ ఉంటారా? మా అత్తగారు మా బావగారు అక్కడ ఉంటారు. ఓకే. సో మీరు హైదరాబాద్? మేము ఆయన జాబ్ పర్పస్ హైదరాబాద్. ఓ, మీ ఆయన ఇక్కడ జాబ్ చేస్తూ ఉంటారు? జాబ్ చేస్తుంటారు. ఓకే. పేరేంటి? పేరా రాజు. పిల్లలు ఉన్నారా? ఒక పాప. ఒకతే పాప. చదువుకుంటుందా? లేదు, రీసెంట్ గా మ్యారేజ్ అయింది. రీసెంట్ గా మ్యారేజ్. ఓకే. 7 months పాప. 7 months. పేరు? శ్రీవల్లి. శ్రీవల్లి. నైస్ నైస్. సో మీరు మీ అత్తగారు బావగారికి ఇష్టమైతే నేను అందరూ కలిసి ఉంటారేమో, జాయింట్ ఫ్యామిలీ అంటే. పండగకి ఎప్పుడు వెళ్ళినా ఎక్కువ రైస్ ఐటమ్స్ ఓకే. రైస్ ఐటమ్స్ ఎక్కువగా లైక్ చేయమంటారు. ఈ మసాలాలు అవి కొంచెం తక్కువ వాళ్ళన్నీ. మా అమ్మ వాళ్ళైతే ఎక్కువ. సో మీ అమ్మగారు ఎక్కడ? మా అమ్మగారు అనకాపల్లి. ఓ, అందరూ అక్కడే దగ్గరే, వైజాగ్ సరౌండింగ్. ఓకే. నెక్స్ట్ రైస్. సో ఉడికించేసుకున్న బాస్మతి బియ్యం. కలిపేసి ఈ రైస్ లో కొంచెం సాల్ట్ పైన జస్ట్
సో దీనికి ఇంకా కారం అంతా కూడా పచ్చిమిర్చి ఇంకా మసాలా వేసే పచ్చిమిర్చి మసాలాకి టేస్ట్ వస్తుంది. ఓకే. రైస్ అండ్ కొంచెం నెయ్యి. ఓకే. సో దీంట్లోకి ఏదైనా కాంబినేషన్ ఉంటే బాగుంటుందండి? బాగుంటుంది. ఏం కాంబినేషన్ చేసుకోవచ్చు? పన్నీర్ కర్రీ బాగుంటుంది. పన్నీర్ కర్రీ, స్వీట్ కార్న్, ఆలు కర్రీ, ఆలు అంచుమించి చాలా అన్ని బాగుంటాయి. అన్ని కాంబినేషన్స్ బాగుంటాయి. ఓకే. ఓకే. సో ఎక్కువ స్పైసీగా లేకుండా మీడియం స్పైసీగా ఉంటుంది అన్నమాట ఇది. ఓకే. మా మమ్మీ వాళ్ళు ఎక్కువ స్పైసీ బాగా తింటారు. మరి మీకు తర్వాత ఇప్పుడు మీ అత్తగారి దగ్గర ఏమో స్పైసీగా తినరు. మరి ఇప్పుడు మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు? అలానే కొంచెం తగ్గించేసారు. మొత్తం తగ్గించకుండా కొంచెం పెంచకుండా కొంచెం మీడియం గా. ఒక్కొక్కసారి మా హస్బెండ్ నేను స్పైసీ ఎక్కువ వేసినా మా హస్బెండ్ కి తినేమంటాను. ఎప్పుడు చప్పగా తింటారేంచి కొంచెం కారంగా తినమని చెప్తాను అనమాట. నైస్. సో రెడీ అయిపోయిందా ఇది? ఓకే, రెడీ అయిపోయింది. కట్టేనా? బాగుందండి, కలర్ఫుల్ గా చూడడానికి. మీ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాను, ఎప్పటి నుంచి రావాలి అనుకుంటాను. వచ్చేసారు, చూసారా? అండ్ దీని మీద కొంచెం కొత్తిమీర, ఓకే, జీడిపప్పు, లెమన్, అంటే ఎవరికైనా లెమన్ కావాలి. ఎలా ఉల్లిపాయలు పెట్టారు కాబట్టి ఉల్లిపాయలు, లెమన్, క్యారెట్ అండ్ లెమన్. నైస్. ఓకే. ఆలు సోయా ఫ్రైడ్ రైస్ రెడీ. నైస్. ఓకే అండి, సోయా ఆలు ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా ఆలు ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం: పాన్ లో నూనె వేసి షాజీరా, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన పచ్చి బఠానీలు, నానబెట్టిన మీల్ మేకర్, ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత అన్నం, ఉప్పు, నెయ్యి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీర, జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే సోయా ఆలు ఫ్రైడ్ రైస్ రెడీ.